హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఎస్సి సిజిఎల్ ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా సో మనకి పర్సంటేజెస్ నుంచి సో మనకి పర్సంటేజ్ ఇంక్రీజ్ లేదంటే పర్సంటేజ్ డిక్రీజ్ పైన మనకి మోస్ట్లీ క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఆ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్ us move to the first question. First question, salary of a person is first increased by 20%, then it is decreased by 20%, then the percentage change in his salaries. చూడండి, ఈ క్వశ్చన్ని మనం 2 వేస్లో చేయొచ్చు. ఒకటేమో ఫార్ములా మెథడ్, ఇంకోటేమో షార్ట్ కట్ మెథడ్. ఫస్ట్ ఫార్ములా ఏంటి ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఎక్స్ ప్లస్ వై సో ప్లస్ XY బై 100. ఓకేనా? సో ఈ ఫార్ములాలో మనకి ఇంక్రీజ్ అంటేనేమో ప్లస్ తీసుకుంటాం, డిక్రీజ్ అంటేనేమో మైనస్ తీసుకుంటాం. ఒకసారి చూడండి ఈ క్వశ్చన్ని డీటెయిల్గా ఈ ఫార్ములాలో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఓకేనా? సో శాలరీ ఆఫ్ ఎ పర్సన్ ఏమైంది, ఫస్ట్ 20% అనేది మనకి ఇంక్రీజ్ అన్నాడు అంటేనా. సో ఇంక్రీజ్ కాబట్టి మనం ప్లస్ 20 తీసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నాడు, డిక్రీజ్ బై 20, డిక్రీజ్ అన్నాడు కాబట్టి -20. సో ఇక్కడ ప్లస్, సో ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ వాల్యూ ఏమైంది, ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి +20. సో వై వాల్యూ డిక్రీజ్ అన్నాడు కాబట్టి -20. సో బై 100. ఓకే, +20 -20 క్యాన్సిల్. ఓకేనా? సో -20 × 20 మనకి 400/100. ఓకేనా? 100 1s 100 4s. ఈ -4 అనేది ఏంటి, మైనస్ అనేది మనకి డిక్రీజ్ అని చెప్తుంది. 4% డిక్రీజ్ అవుతుందని చెప్తుంది. ఓకేనా? చూడండి 4% మనకి డిక్రీజ్ అవుతుంది. ఇదే క్వశ్చన్ని ఇంకో మెథడ్లో ఎలా చేయొచ్చు ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ని మనం 3 వేస్లో చేయొచ్చు. సేమ్ క్వశ్చన్ని, ఇది ఒక మెథడ్. ఓకేనా? సో ఒకసారి చూడండి, మనకేమన్నాడు, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనేది సేమ్ నెంబర్ ఇచ్చాడు. 20% ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, x²/100 అనేది మనకి ఫార్ములా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ సేమ్ ఇస్తేనే, ఒకసారి 10 ఇంకోసారి 20 ఇస్తే ఈ ఫార్ములా అప్లికబుల్ అవ్వదు. ఫస్ట్ ఫార్ములాని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సేమ్ నెంబర్స్ ఇచ్చి ఒకసారి ఇంక్రీజ్ ఇంకోసారి డిక్రీజ్ అన్నప్పుడు ఓన్లీ x²/100 అని తీసుకోవాలి. ఇది మోస్ట్లీ మనకి డిక్రీజింగ్ మాత్రమే వస్తుంది ఆన్సర్ అనేది. ఓకేనా? ఎక్స్ అనేది ఏంటి, ఇక్కడ 20 కదా. సో స్క్వేర్ కాబట్టి 20 × 20/100. 20 20 is 400 కదా. 400/4 అంటే సో ఇది 100, సారీ 100 1s 100 4s. సో 4% అనేది ఏమైంది, సో మోస్ట్లీ ఇలా సేమ్ ఇస్తే నేను ఏం చెప్పాను, వచ్చే వాల్యూ అంటే డిక్రీజింగే వస్తుంది. సో 4% డిక్రీజింగ్ అనే వస్తుంది. ఓకేనా? సో ఇలా చేయొచ్చు. ఇంకో మెథడ్లో ఎలా చేయొచ్చు చూడండి. ఎప్పుడైనా సరే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ని ఎన్ని వేస్లో చేయొచ్చు మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో మనకి ఎందుకంటే ఎగ్జాక్ట్ ఇదే మెథడ్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రైక్ అవ్వకపోవచ్చు. ఓకేనా? మనం ఉన్న మెథడ్స్ అన్ని నేర్చుకుంటే సో అందులో మనకి ఏది బాగా కనెక్ట్ అవుతుందో ఆ మెథడ్ని మనం ఫాలో అవ్వడం చాలా బెస్ట్. ఓకేనా? సో ఫస్ట్ ఏమన్నాడు, 20% కదా. 20% అంటే ఏంటి, 20% ఏమో ఫస్ట్ ఇంక్రీజ్ అన్నాడు, నెక్స్ట్ 20% ఏమో డిక్రీజ్ అన్నాడు. ఓకేనా? 20% అంటే 1/5 కదా, ఇంక్రీజింగ్. ఓకేనా? 1/5 సెకండ్ టైం డిక్రీజింగ్. ఓకేనా? సో ఇనీషియల్గా ఫైనల్గా ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఓకేనా? ఇనీషియల్గా 5 పార్ట్స్ ఉన్నది. ఇంక్రీజింగ్ అంటే 5కి 1 అనేది యాడ్ చేయండి, 6 అవుతుంది. ఓకేనా? డిక్రీజింగ్ అంటే ఇనీషియల్గా 5 పార్ట్స్ ఉన్నది, ఈ 5లోంచి 1 తీసేయండి, రిమూవ్ చేయండి, 4 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది 25, 5 5s 25, 6 4s 24. ఇక్కడ ఏమైంది చూడండి, ఇనీషియల్గా 25 ఉంటే ఫైనల్గా ఏమైంది 24 అయింది. అంటే ఏమైంది, వాల్యూ అనేది మనకి రెడ్యూస్ అయింది. ఎంత రెడ్యూస్ అయింది, 1/, సో ఇనీషియల్గా ఎంత ఉంది, 25 × 100. 25 1s 25 4s. 4% డిక్రీజింగ్. ఎందుకు డిక్రీజింగ్ అంటే 25 ఉన్నది 24 అయ్యింది, 1 నెంబర్ డిక్రీజింగ్ అయింది కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఉంది మనకి డిక్రీజింగ్. ఇలా ఒక క్వశ్చన్ని మనం ఇన్ని వేస్లో చేయొచ్చు. ఇప్పుడు మనం ఇదే క్వశ్చన్ని 3 మెథడ్స్లో చేసాం. ఓకేనా? సో మీకు ఏ మెథడ్ చాలా ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో మీరు ఫాలో అయిపోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై 10%. చూడండి, నేను x²/100 ఫార్ములా ఎప్పుడు అప్లై చేయమన్నాను, సేమ్ నెంబర్ ఇస్తేనే. ఇది 20 20 కానీ 10 10 కానీ ఈ రెండు కూడా సేమ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, లేదంటే ఈ ఫార్ములా యూజ్ చేయొద్దు. ఓకేనా? సో మీరు ఈ క్వశ్చన్ మనం 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ మన ఫార్ములా మెథడ్లో చూద్దాం. x + y + xy/100 కదా. ఓకేనా? సో మనకి x అంటే ఏంటి, 20 అనేది ఇంక్రీజింగ్ అన్నాడు కాబట్టి +20 వస్తుంది. నెక్స్ట్ y అనేది 10. ఓకే, ప్లస్ మైనస్ అంటే డిక్రీజింగ్ కాబట్టి మైనస్ కదా. సో -10. సో ఇక్కడ ఎలాగో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 20 × 10 ఏమవుతుంది, 200/100. 100 1s 100 2s. ఓకే, 20 - 10 అంటే 10. 10 - 2 అంటే 8% అనేది మనకి ఏంటి,
ప్లస్ వాల్యూ వచ్చింది. ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? ఇంక్రీజింగ్ అనే కదా. సో 8% ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో మరి ఇదే క్వశ్చన్ మనం షార్ట్కట్లో ఎలా చేయాలి చూడండి. ఫార్ములాలో అయితే ఇలా చేస్తాం. షార్ట్కట్ ఏంటి? సో ఫస్ట్ రాయండి 20% మనకి ఇంక్రీజ్. 20% అంటే ఏంటి? 1/5 ఇంక్రీజ్. అంటే ఇనిషియల్గా 5 పార్ట్స్ ఉన్నది, ఇంక్రీజ్ అవ్వడం వల్ల 6 అయింది. నెక్స్ట్ ఏంటి? 10% డిక్రీజ్. 10% అంటే 1/10. ఓకే, డిక్రీజింగ్ అని ఇనిషియల్గా 10 ఉన్నది, డిక్రీజ్ అవ్వడం వల్ల 9 అయింది. ఓకేనా. మనం దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. 2 3s 2 5s. ఓకేనా. సో 5 5s 25, 9 3s 27. చూడండి ఇక్కడ 25 ఉన్నది, 27 అంటే ఇంక్రీజ్ అయింది కదా. ఓకేనా. ఎంత ఇంక్రీజ్ అయింది? 2 పార్ట్స్ బై ఇనిషియల్గా ఎంత ఉంది? 25 ఇంటూ 100. సో 25 1s 25 4s. సో 8% అనేది మనకి ఇంక్రీజ్ అయింది. ఓకే. నెక్స్ట్ సేమ్ ఈ క్వశ్చన్ మీరు ఫార్ములాలో కావాలంటే ఫార్ములాలో చేయండి, లేదంటే ఎలా అయినా సరే చేయండి. చూడండి ఫస్ట్ మనకి ఏమన్నాడు? ఏ ట్యాక్స్ ఇంపోజ్డ్ అనే ఆర్టికల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10% అండ్ ఇట్స్ కన్సంప్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ఓకేనా. దెన్ ఫైండ్ ది పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ రెవెన్యూ. చూడండి మనకి సేమ్ నెంబర్స్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అంటే డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసుకోండి. 10^2/100. ఓకేనా. సో 100/100 అంటే 1%. నేను ఏం చెప్పాను? ఫార్ములాలోనే డిక్రీజ్ వస్తుంది. సో 1% డిక్రీజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ the price of an article was increased 2 times successfully by 10%. So each time by what percent should be the new price reduced so as to restore the ఒరిజినల్ ప్రైస్. చూడండి మనకి ఏమన్నాడు? 2 times మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. 2 times. సో 10% ఇంక్రీజ్ అయింది. ఎన్నిసార్లు ఇంక్రీజ్ అయింది? 2 times కదా. చూడండి 10% అంటే మనం ఎలా రాసాం? 1/10. కాకపోతే ఇది 2 times కాబట్టి 10^2 11^2. 2 times కాబట్టి మనం స్క్వేరింగ్ చేయాలి. 10^2 అంటే 100, 11^2 అంటే 121. ఓకే, డిఫరెన్స్ ఎంత? 21 బై మనం మోస్ట్లీ ఇప్పటివరకు ఎలా చేసాము? ఇనీషియల్ ప్రైస్ మాత్రమే చేసాము. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, రెడ్యూసింగ్ అన్నాడు. బై వాట్ పర్సెంట్ షుడ్ బి ది న్యూ ప్రైస్ షుడ్ బి రెడ్యూస్డ్. సో ఎప్పుడైతే రెడ్యూస్ అన్నాడో, రెడ్యూస్ అన్నప్పుడు డినామినేటర్లో హయ్యెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఈ రెండిట్లో హయ్యెస్ట్ ఇది 121 కాబట్టి సో 121 వేయాలి, 100 వేయొద్దు. ఓకేనా. సో క్వశ్చన్స్లో చాలా ఇలాంటి లాజిక్స్ ఇస్తాడు, మనం క్లియర్గా ఫోకస్ పెట్టాలి. ఓకేనా. రెడ్యూసింగ్ అడిగితేనేమో ఆపోజిట్గా అనమాట. ఇప్పుడు రెడ్యూస్ అంటే దీనికి ఆపోజిట్ ఏంటి? ఇంక్రీజింగ్ అంటే హైయెస్ట్ నెంబర్. ఒకవేళ ఇంక్రీజ్ అని అడిగితే దీనికి ఆపోజిట్ ఏంటి? డిక్రీజింగ్ అంటే లీస్ట్ నెంబర్. ఇక్కడ ఒకవేళ ఇంక్రీజ్ అని అడిగినుంటే దీనికి ఆపోజిట్ ఏంటి? రెడ్యూస్ నెంబర్. రెండింటిలో లీస్ట్ నెంబర్ 100 కాబట్టి 100 తీసుకునేవాళ్ళం. ఇక్కడ రెడ్యూస్ అన్నాడు కాబట్టి సో రెడ్యూస్కి ఆపోజిట్ ఏంటి? ఇంక్రీజ్ కదా. ఈ రెండిట్లో ఇంక్రీజ్ అయిన నెంబర్ ఇది 121. ఓకే. సో ఇంటూ 100. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఆప్షన్ బి అనేది వస్తుంది, 17.36. ఓకే. నెక్స్ట్ ద ప్రైజ్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 25% అండ్ దెన్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 20%. సో దెన్ ది నెట్ చేంజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ ది బుక్ విల్ బి సేమ్ ప్రాసెస్. 25% అంటే మనకి 1/4 కదా, అవునా. సో 4 పార్ట్స్ అనేది డిక్రీజ్ అన్నాడు అంటే 3 అయింది. ఓకేనా. 20% అంటే ఏంటి? 1/5. ఇక్కడ ఏమన్నాడు? ఇంక్రీజింగ్ అన్నాడు. 5 అనేది 6 పార్ట్స్ లాగా చేంజ్ అయింది. సో మనకి క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉంటే చేయాలి. 2 2s 2 3s 2 5s 10, 3 3s 9. చూడండి మనకి ఏమైంది? రెడ్యూస్ అయింది. ఎంత రెడ్యూస్ అయింది? 1 బై ఇనిషియల్ అంటే 10 ఇంటూ 100. సో 10 1s 10 10s. 10% అనేది మనకి 10 కాస్త 9 అయింది కాబట్టి మనం రెడ్యూస్ అయిందని మాత్రమే చెప్తాం. ఓకే. సో 10% డిక్రీజ్. పర్సంటేజెస్ నుంచి సో ఈ క్వశ్చన్సే కాకుండా ఇంకెలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది సో నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్వశ్చన్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్లో పర్సంటేజెస్ నుంచి మోస్ట్లీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఏంటి అనేది సో ఒక 10 days సిరీస్ లాగా మీకు ఇవ్వడానికి నేను ప్లాన్ చేశాను. సో రెగ్యులర్గా మన క్వశ్చన్స్ని వాచ్ చేసి ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో మ్యాథ్స్ బేసిక్స్ కూడా రాని వాళ్ళకి కూడా సో స్టార్టింగ్ ఎవరైతే ఇప్పుడిప్పుడే మనకు అర్థమెటిక్ నేర్చుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మన క్లాసెస్ అనేది చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.